VS99 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ చరిత్రకు వారసత్వ సంకేతం. పుస్తక ప్రదర్శనల ద్వారా భవిష్యత్ తరాలకు సంపద. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. వనగుట్టపల్లిలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి. పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కనుమూర్తి రవిచంద్రారెడ్డి విలేకరుల సమావేశం. తెలంగాణ చరిత్రకు వారసత్వ సంకేతం. పుస్తక ప్రదర్శనల ద్వారా భవిష్యత్ తరాలకు సంపద. 37వ హైదరాబాద్ బుక్ ఫేర్ ఎగ్జిబిషన్ యాకూబ్ గారు సభాధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని, శాసనమండలి సభ్యులు, తెలంగాణ ఐక్య కార్యాచరణ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరామ్ గారిని, అదేవిధంగా సహచర మంత్రివర్గ సభ్యులు జూపల్లి కృష్ణారావు గారిని, సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారిని, పెద్దలు శ్రీరామచంద్రమూర్తి గారిని, తెలంగాణ సమాజంలో కీలకమైన ప్రముఖుల వ్యక్తులందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ కార్యక్రమ వేదికలకు తమ కలం ద్వారా, తమ గలం ద్వారా ఈ సమాజానికి చైతన్యాన్ని అందించడమే కాకుండా ఈ సమాజం ప్రజా పోరాటాలు నిర్మించడానికి తమదైన ప్రయత్నం చేసిన కవుల కళాకారులను పేరు ఈ వేదికలకు పెట్టడం ద్వారా ఇక్కడికి వచ్చే పుస్తక ప్రియులకు పుస్తకాలలోనే కాకుండా ఇక్కడ ఉన్న వేదికల ద్వారా కూడా ఒక సందేశాన్ని ఇవ్వాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నిర్వాహకులకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు తెలంగాణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పంపించి చర్చ పెట్టినప్పుడు నేను ఒక అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఎవరో పెద్దలు సూచన చేస్తే, చరిత్రలో ఎప్పుడు గెలిచిన వాళ్ళు రాసుకునేదే చరిత్రగా ఉంటుంది, కానీ పోరాటంలో అసూలు బాసిన వాళ్ళు, పోరాటంలో అమరులైన వాళ్ళ గురించి చరిత్రలో కొంత నిర్లక్ష్యము, కొంత సమాచార లోపం ఉంటుంది. అది సాయుధ రైతాంగం పోరాటమైన, తొలి తెలంగాణ ఉద్యమమైన, మలి తెలంగాణ ఉద్యమమైన, ఉద్యమంలో సమిధలైన అమరులైన వాళ్ళ చరిత్ర కంటే రాజకీయ ప్రయోజనం పొందిన వాళ్ళ గురించే ఎక్కువ చర్చ జరుగుతున్నది. ఒకవేళ చరిత్రకారులు వాస్తవాలను చరిత్రలో లిఖించకపోతే వాళ్ళకు అన్యాయం జరుగుతుంది, సమాజానికి అసంపూర్తి సమాచారం చేరుతుంది. కాబట్టే తెలంగాణ కవులు కళాకారులు తమ కళలకు పదును పెట్టాలి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడారు. సభ లోపల మేము ఈ కార్ రేసింగ్ మీద మీరు సభలో చర్చకు పెట్టండి, మీ యొక్క వర్షన్ ఏదైనా ఉన్నట్లయితే మీరు చెప్పండి. మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు, మాజీ మంత్రిగా ఉన్నారు. కాబట్టి వారి మీద మీరు ఏదైతే ఇవాళ కంప్లైంట్ ఇచ్చిండ్రో లేకపోతే కేసు పెట్టిండ్రో దాని గురించి మా వాదన మేము చెప్తామని చెప్పేసి అవకాశం ఇవ్వండి, చర్చ పెట్టని చెప్పేసి అడిగినాం. వాళ్ళు ఏమన్నారు, గవర్నర్ చేత ఆమోదం చెందింది కాబట్టి మేము చర్చకు అవసరం లేదనే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు.
గవర్నర్ ఆమోదం ఉన్నా లేకున్నా ఇవాళ కాళేశ్వరం మీద కమిషన్ వేస్తే కాళేశ్వరం మీద చర్చకు పెట్టారు. పవర్ దాని మీద చర్చకు కమిషన్ వేసినా కూడా చర్చకు పెట్టారు. అంటే ఇక్కడ చర్చ పెట్టడానికి ఏ అంశాన్నైనా చర్చకు పెట్టొచ్చు. ఇవాళ మీరు అభూత కల్పనలతో అవాస్తవాలతో ఆధారం లేకుండా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లోనే ఏసీబీ పనిచేస్తున్నది, డీజీపీ పనిచేస్తున్నారు. ఎంటైర్ పోలీస్ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకుని బెదిరించే విధంగా ఇక్కడ తన యొక్క అంచర్లతో అసెంబ్లీ లోపల బూతులు నెట్టిస్తా ఉన్నాడు, చెప్పులు చూపిస్తా ఉన్నారు, వాటర్ బాటిల్స్ వేస్తా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ చేతిలో ఉంది కదా అని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. ఈ విధంగా శాసనసభని బుల్డౌజ్ చేసి ఇతర సభ్యులను బెదిరించిన సంఘటనలు ఎక్కడా లేవు. అక్కడ రాహుల్ గాంధీ బీజేపీ సభ్యుల్ని బెదిరిస్తూ కొడతా ఉంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి తన యొక్క అంచనాలో మా మీద బూతు పురాణం అదేవిధంగా చెప్పులతో దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. మీరు ఇలా విజువల్ చూపిస్తున్నారు, దమ్ముంటే విజువల్ చూపించండి. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే దమ్ముంటే ఆ కేటీఆర్ గారు ఏదో తప్పు చేసినని మీరు భావిస్తే చర్చ పెట్టండి. చర్చలో మీ వాదన ఉంటే వినిపించండి, మా వాదన ఏందో మేము చెప్తాం. కేటీఆర్ గారు నిన్ననే కూలంకషంగా 45 నిమిషాల సేపు ఈ కార్ రేసింగ్ ఏ విధంగా రావాల్సిన అవసరం ఉన్నది, ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు. నేను అఫీషియల్ గానే మంత్రి హోదాలో హెచ్ఎండిఏకు వైస్ ప్రెసిడెంట్ గా ఉండి అధికారులందరితో చర్చించిన తర్వాతనే మొదటి దఫా చెల్లించినాం. కావాల్సిన లాభం 700 కోట్ల రూపాయలు తెలంగాణకు జరిగింది. ఆ తర్వాత రెండో దాన్ని ఖచ్చితంగా ఆనాడు వాళ్ళకి లాస్ రావడం వల్ల 55 కోట్లు మేము ఖచ్చితంగా హెచ్ఎండిఏ ద్వారా ఇచ్చి హైదరాబాద్ నగర ప్రతిష్ట పెంచాలని, తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట పెంచాలని, అదేవిధంగా ఇక్కడున్న మొత్తం ఎలక్ట్రికల్ వాహనాలకు ఒక ఊపు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేసింది తప్ప. అసెంబ్లీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. మేము ఎలాంటి తప్పు చేయలేదు. చట్ట ప్రకారంగా పద్ధతి ప్రకారంగానే ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి, ఈ రాష్ట్ర ఆదాయం పెంచడానికి కేటీఆర్ గారు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని మేము చెప్తున్నాం. సభలో ఒక మంచి చర్చ చేద్దాం. నేనేమంటున్నా అంటే ఒకవేళ మేము తప్పు చేసినామంటున్నారు కదా, ఏం తప్పు చేసినామో ఈ సభలో చర్చ చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి. మేము తప్పు చేయలేదు, మేము ఈ రాష్ట్రం కోసం చేసినామని మా నాయకుడు కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా విషయాలు ప్రజల ముందు పెడదామని అంటున్నాం. మేము ప్రభుత్వాన్ని కోరేది మాకు స్పష్టమైన హామీ ఇస్తే మేము సహకరిస్తాం. ఇవాళ ఈ బిల్ తర్వాత చర్చ పెట్టారా, ఈ బిల్లు ముందు చర్చ పెట్టారా? ప్రభుత్వం తరఫున రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు, వారు లేచి సార్ ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్. మీరు చూడండి, శాసనసభ అంటే ఎంత గౌరవం ఉందో ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్. ఐ డోంట్ వాంట్ టు గోయింగ్ టు దట్. మేము అనేది ఒక్కటే, ఈ కార్ రేసింగ్ విషయంలో ఈ అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసు పెట్టిండ్రు. దయచేసి మీ ద్వారా కోరేది, ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మీరు పెట్టింది అక్రమ కేసు కాకపోతే వెంటనే ఈ సభలో ఈ కార్ రేసింగ్ అంశం మీద చర్చ జరపాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సభ్యుడికి, ఎందుకంటే సార్ ఒక కేసు పెట్టేటప్పుడు అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక సభ్యుడి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ఆ సభ్యుడికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా సార్. అది తప్ప ఒప్ప కేటీఆర్ గారికి మీరు అవకాశం ఇస్తే వారు మాట్లాడితే మీకు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇది ముమ్మాటికి అక్రమ కేసు. కేవలం కేటీఆర్ గారు 420 మీ హామీలను ప్రశ్నిస్తుండే కనుక లగచెర్ల రైతులను ప్రశ్నించి వనగుట్టపల్లిలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు నారా భువనేశ్వరి. ఇక్కడికి వచ్చిన వనగుట్టపల్లి గ్రామస్తులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి, మహిళా శక్తులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పనక్కర్లేదు, మీ అందరూ మీ కళ్ళతోనే చూశారు. ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఇప్పుడు ఎట్లా కుప్పం అభివృద్ధి చెందిందని. అదే కాకుండా ముందుగా ఈ గ్రామంలో మహిళల గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఈ గ్రామంలో
48 పొదుపు సంఘాలు ఉన్నాయని నాకు తెలిసింది. ఎందుకంటే ఇవన్నీ మీరు చేయగలుగుతున్నారంటే మహిళలు, డ్వాక్రా మహిళా గ్రూప్ సంఘాలు ముందుకి రావటం, అది చంద్రబాబు నాయుడు గారు మహిళలు కోసం మీరు పడే ఇబ్బందులు చూసి మీ కాళ్ళ మీద మీరు నిలవాలని, మీకు ఒక స్థాయి గౌరవం దక్కాలని ఆయన ఇట్లా డ్వాక్రా మహిళా గ్రూప్ ముందుకు తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన తర్వాత మీలో ప్రతి ఒక్క మహిళ అర్థం చేసుకుని ఆయన ఏ ఆలోచనతో ఈ సంఘాలని ముందుకు తీసుకొచ్చారో మీరందరూ అర్థం చేసుకుని పొదుపు చేసుకుని ఇట్లా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎల్లిప్ అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ ఎల్లిప్ సంస్థ అసోసియేషన్ ఫార్ లేడీస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే అది కూడా మహిళల కోసం స్థాపించారు ఆయన. అది ఇప్పుడు చాలామంది మెంబర్షిప్గా ఉన్నారు, దాంట్లో తీసుకున్నారు. అదే కాకుండా అది ఒక యూనియన్ లాగా తయారు చేసి దాంట్లో ఏ మహిళ అయినా ఇప్పుడు కామన్ మీకు ఎట్లా చెప్పాలంటే ఇట్ ఈస్ మీరు అక్కడ ఒక మెషిన్ పెడతారు అనుకోండి, అది ఒక్క యూనియన్కి కాదు, అది ఎవరైనా మీలో అవసరమైనప్పుడు అది వెళ్ళి వాడుకుని అన్ని గంటలు మీరు డబ్బు కట్టేసి, అది కూడా తక్కువ డబ్బుతోనే మీరు కట్టేసి మీ వ్యాపారంలో ఏది కావాలో అది మీరు అక్కడ తయారు చేసి మీరు తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు. అట్లాంటి ఎల్లిప్ సంస్థ ఇక్కడ ఈ కుప్పంకి తీసుకొస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కనుమూరి రవిచంద్రారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. అవసరం వచ్చింది కాబట్టి ముఖ్యంగా వాళ్ళు చెప్పిన అబద్ధాలు ఏవైతే ఉన్నాయో వాటికి నిర్ద్వంద్వంగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి దానికి సాక్ష్యాలతో సహా మేము తీసుకున్న 2 అంశాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఇప్పటం గ్రామంకి సంబంధించి రోడ్లు విస్తరణలో భాగంగా ప్రభుత్వం సదరు యజమానులకి నోటీసులు ఇచ్చి వాటిని సకాలంలో తొలగించమని, తద్వారా మంగళగిరి నుంచి తాడేపల్లికి ఏర్పాటు చేస్తున్న రోడ్డు విస్తరణ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ భాగంగా కోరడం జరిగింది. కానీ అప్పట్లో దీన్ని రాజకీయ అంశంగా మార్చి పవన్ కళ్యాణ్ గారు నానా హడావిడి చేసి ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా వచ్చి ఇప్పటం గ్రామంలో చాలా హంగామా సృష్టించారు. ముఖ్యంగా అక్కడున్న రైతులకు సంబంధించి చాలా గట్టిగా మాట్లాడుతూ దారి పొడుగున ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేదాన్ని ఒక ర్యాలీగా పర్మిషన్ లేకుండా వచ్చి ఏదైతే హడావిడి చేశారో, నోటీసులు ఇవ్వలేదు సదరు యజమానులకని చెప్పారో అది అబద్ధమని ఈరోజు తెలిసింది. పూర్తిగా నిర్ధారణ అయింది. ముఖ్యంగా ఈ యాగి నచ్చని అప్పటి రైతులు, అక్కడ ఉన్న యజమానులు కూడా కొందరు మాకు ఎవ్వరి సానుభూతి అవసరం లేదు అని చెప్పి ఫ్లెక్సీలు కూడా వేయడం జరిగింది. మీ యాగి మాకు అవసరం లేదు, మీ సానుభూతి మాకు అవసరం లేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ ఓ 14 మంది హైకోర్టుకు వెళ్ళి మాకు నోటీసులు ఇవ్వలేదని చెప్పి ఏదైతే కేసు వేశారో దానిలో భాగంగా విచారణ జరిపిన హైకోర్టు ఆ రోజున నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పుడు కోర్టులో ఇచ్చిన వివరణ,
దానికి సంబంధించిన ఆధారాలు చూసిన తర్వాత గౌరవ హైకోర్టు ఆ రోజున ఒక్కొక్కరికి ఆ 14 మంది ఎవరైతే కోర్టులో కేసు వేశారో వాళ్ళకి ₹1,00,000 కట్టమని పెనాల్టీ ఏదైతే విధించిందో దాని మీద సదరు రైతులు సుప్రీంకోర్టు ధర్మాసనానికి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టివేస్తూ దీంట్లో రైతులదే తప్పు, నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం అని చెప్పి ఆ సదరు రైతులకి వాళ్ళ కోరిక మేరకు ₹1,00,000 బదులు ₹25,000 జరిమానా విధిస్తూ తీర్మానించడం జరిగింది, తీర్పు ఇవ్వడం జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పెండింగ్ సినిమాలు పూర్తి చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆయన సుజిత్ దర్శకత్వంలో ఓజీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ నటి శ్రియారెడ్డి తాజాగా పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓజీ చిత్రంలో తాను పవన్ కళ్యాణ్ ఉండే కొన్ని సీన్లను చిత్రీకరించారని వెల్లడించింది. పవన్ కళ్యాణ్ సెట్స్ పై ఎంతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారని, అదే సమయంలో చాలా తెలివైన వ్యక్తి కూడా అని కితాబిచ్చింది. ఓవరాల్ గా చెప్పాలంటే పవన్ ఒక అద్భుతమైన వ్యక్తి అని, ఆయన ప్రవర్తన, మాట తీరు ఆకట్టుకునే విధంగా ఉంటాయని వివరించింది. ఎప్పుడూ హుందాగా ఉంటారని శ్రియారెడ్డి తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్ కు టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అశ్విన్ ప్రకటనతో క్రికెట్ అభిమానులే కాకుండా క్రికెట్ దిగ్గజాలు సైతం షాక్ గురయ్యారు. మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మాట్లాడుతూ భారత క్రికెట్ దిగ్గజాల్లో ఒకడైన అశ్విన్ ఇలా ఆటను వదిలేయడం షాక్ గురిచేస్తుందని చెప్పారు. అభిమానులను సైతం నిరాశకు గురిచేస్తుందన్నారు. అశ్విన్ ముఖంలో ఆవేదన కనిపించిందని, ఆయన సంతోషంగా లేడు అని చెప్పారు. గౌరవప్రదమైన వీడ్కోలుకు ఆయన అర్హుడని, కొన్ని రోజులు వేచి ఉండి భారత గడ్డపై రిటైర్మెంట్ ప్రకటించి ఉండొచ్చని తెలిపారు. అశ్విన్ కు తగిన గౌరవం ఇవ్వాలని కపిల్ అన్నారు. టీమిండియా మ్యాచ్ విన్నర్ అశ్విన్ కు బీసీసీఐ ఘనమైన వీడ్కోలు పలకాలని చెప్పారు. ప్రయోగాలకు అశ్విన్ ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడని, అదే ఆయనను గొప్ప క్రికెటర్ గా నిలబెట్టిందని కొనియాడారు. అశ్విన్ ఒక ఛాంపియన్ అని కితాబిచ్చారు. కెప్టెన్ నమ్మే బౌలర్ అశ్విన్ అన్నారు. జలసాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లుగా ఘటన షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు వివరాలు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన ముడిచింతపల్లె గ్రామంలో ఓ వృద్ధురాలు మెడలో నుంచి చైన్ స్నాచింగ్ ప్రయత్నించగా విషయం విదితమే. దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్న షామీర్పేట పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం దాదాపు 70 సీసీ కెమెరాలను పరిశీలించి బండ్లగూడకు చెందిన అంజిరెడ్డి, బోలిగూడెం చెందిన నరేందర్ రెడ్డి అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఐటీ కంపెనీలో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం కొనసాగించేవారు. ఈజీ మనీ కోసం అలవాటు పడి నగర శివారులో చైన్ స్నాచింగ్ పాల్పడ్డారు. వీళ్ళు ఐటీ కంపెనీలో ఫ్రెండ్షిప్ అవుతారు. దాంట్లోనే ఈయన నవీన్ రెడ్డి వెహికల్ కొనుక్కోవడం వల్ల ఇద్దరు కలిసి ఒకే బండి మీద ఆయన నవీన్ రెడ్డి దగ్గర అంజిరెడ్డి ఈ పని చేస్తున్నాడు. అట్లా వీళ్ళకు ఫ్రెండ్షిప్ కుదిరింది. ఇప్పుడు వీళ్ళ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళేస్తే నవీన్ రెడ్డికి లేదు కానీ అంజిరెడ్డికి అయితే పాత కేసులు ఉన్నాయి, ఒక 3 కేసులు ఉన్నాయి. అంటే కాకపోతే దొంగతనం కేసులు కాదు, వేరియస్ కేసులు ఉన్నాయి. ఒకటి కేశవరం పిఎస్లో కేశవపట్నం అండి, కేశవపట్నం విలేజ్ ఒకటి పోలీస్ స్టేషన్లో ఎక్కడ ఎక్స్ప్లోజివ్ యాక్ట్లో ఒకటి, ప్లస్ ఆయన సూసైడ్ చేసుకున్న కేసు ఇంకొకటి కర్నూలు డిస్టిక్లో 498A అంటే తన భార్య ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక కేసు ఉంది. ఇవి పాత హిస్టరీ ఆయనకు ఉంది. ఆయన దీని ప్రకారం ఆయన మైండ్ ఏంటో మనకు తెలుస్తుంది. ఆయన ప్రొవొకేషన్ వల్లనే ఈ నవీన్ రెడ్డి కూడా ఆయనతో కొల్లుడు అయిపోయి ఇద్దరు కలిసి ఈ నేరానికి పాల్పడ్డారు. వాళ్ళ దగ్గర నుంచి మనం సీజ్ చేసిన ఐటమ్స్ ఏంటంటే గోల్డ్ చైన్, అంటే ఆమె చేతిలో పట్టుకోగా మిగిలింది దొంగతనం జరిగింది 5.5 తులాలు మాత్రం, సారీ 1/2 తులం పైన కొద్దిగా ఉంటుంది. 1/2 తులము గోల్డ్ మనకు దొరికింది చైన్, దాంట్లో మిగిలిన పార్ట్ ఏదైతే దొరికింది. ప్లస్ వాళ్ళ దగ్గర నుంచి 2 సెల్ ఫోన్లు, స్కూటీ మరియు కారు డిటైన్ చేయడం జరిగింది. ఈ పనిని శాఖశక్యంగా ప్లస్ కష్టపడి నైటు రేయింబగలు కష్టపడి చేసిన ఎఫర్ట్ చేసి దాన్ని పట్టుకోవడంలో చాలా నేపథ్యం చూపించిన మా టీం డిఐ గంగాధర్ ఆయన టీం, మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ నాయుడు గారు ఆయన టీం, ప్లస్ వీళ్ళందరూ సూపర్వైజన్ చేస్తూ ఉన్న శామర్పేట ఇన్స్పెక్టర్ శ్రీనాథ్, వీళ్ళందరికీ సిపి గారు రివార్డ్ ఇస్తారని చెప్పేసి ప్రకటించారు, అప్రిషియేషన్ చేశారు. కాబట్టి ఈరోజు వాళ్ళను
అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సార్ సూసైడ్ ప్రయత్నం ఎందుకు చేశారు సార్? సూసైడ్ ప్రయత్నం ఎందుకు చేశాడు? ఆ ఫ్యామిలీ ఇష్యూస్లోనే ఆయన సూసైడ్ చేసుకోవడం అని చెప్పేసి ఆయన మెంటల్లీ ఆ విధంగా ఉన్నాడు. అంటే ఏదన్నా ఈయన లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా వచ్చినాయని చెప్పేసి ఇంట్లో గడవడంలో వాళ్ళకి ఇబ్బందులు అయిపోయి ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం అటువంటి జరిగేసి గొడవ జరిగి ఆయన సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. అట్లాగే మళ్ళీ ఆమెను బెదిరించడం కొట్టడం వల్ల అది 498 కేసు కూడా అయిందండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ చరిత్రకు వారసత్వ సంకేతం, పుస్తక ప్రదర్శనల ద్వారా భవిష్యత్ తరాలకు సంపద. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. వనగుట్టపల్లిలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి. పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కనమూర్తి రవిచంద్రారెడ్డి విలేకరుల సమావేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం.